రేపు గుంటూరులో పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్. మిర్చి మార్కెట్ యార్డ్ను సందర్శించనున్న వైఎస్ జగన్. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులను కలవనున్న జననేత. విజయవాడ సబ్ జైల్లో వంశీకి వైఎస్ జగన్ పరామర్శ. వంశీపై తప్పుడు కేసులు బనాయించారన్న జగన్. ట్రోల్స్ చేయించడం చంద్రబాబు, లోకేష్ నైజం. తప్పుడు ఫిర్యాదులు చేయించడం వారికే సాధ్యమన్న వైఎస్ జగన్. జననేత జగన్ కు అభిమానుల నీరాజనం. జైలు వద్దకు భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు. వల్లభనేని వంశీ కేసులో బట్టబయలైన పోలీసుల పన్నాగం. సత్యవర్ధన్ ని బెదిరించేందుకు కేసు నమోదు. టీడీపీ నేతల ఫిర్యాదుతో సత్యవర్ధన్ పై కేసు. తిరుపతి ఎస్పీని కలిసిన మంచు మనోజ్. బాక్రాపేట పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మనోజ్. యాదగిరిగుట్టలో వేద పాఠశాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. మరోసారి భూమిని చూసి నివేదిక పంపాలని అధికారులకు ఆదేశం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటైనా ఏం చెయ్యలేరని వ్యాఖ్య. 14 నెలల్లో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్న ఈటెల రాజేందర్. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్న బీజేపీ ఎంపీ. దురాజ్పల్లి పెద్దగట్టు స్వామి జాతరను దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని. ఆలయంలో ప్రత్యేక పూజలు. ప్రజలంతా చల్లగా ఉండాలని ఆకాంక్ష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో వరుసగా చోరీలు. ఆందోళనకు గురవుతున్న ప్రజలు, పోలీసులకు ఫిర్యాదు. కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాల వెలికితీతపై ప్రజాభిప్రాయ సేకరణ. తుగ్గలి మండలం పగిడిరాయి వద్ద పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం. నెల్లూరు జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళన. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపణ. బీహార్ రాజధాని పట్నాలో కాల్పుల కలకలం. నడి రోడ్డుపై కాల్పులు జరిపిన గ్యాంగ్స్టర్లు. షాపింగ్ కాంప్లెక్స్ లోకి చొరబడ్డ దుండగులు. కమాండో ఆపరేషన్ చేపట్టిన పోలీసులు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు. అది మహాకుంభ్ కాదు, మృత్యుకుంభ అన్న మమత. యూపీ సర్కార్ వీఐపీల కోసమే తప్ప సామాన్యులకు వసతులు కల్పించలేదని ఫైర్. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం సమయం మార్పు. ఈ నెల 20న ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేఎల్పీ సమావేశం. గుజరాత్లో జాతీయ రహదారిపై సింహం. 15 నిమిషాల పాటు నిలిచిపోయిన ట్రాఫిక్. భావ్నగర్ సోమనాథ్ హైవేపై ఘటన. రష్యా, అమెరికా మధ్య మొదలైన శాంతి చర్చల ప్రక్రియ. జెలెన్స్కీతో భేటీకి పుతిన్ సిద్ధమన్న క్రెమ్లిన్.